నమస్తే, టీశాట్ క్లాసెస్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఎస్ఐ మెయిన్స్ ఇంగ్లీష్లోని సెకండ్ పార్ట్, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ పేపర్లోని 2 టాపిక్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ ట్రాన్స్లేషన్ క్వశ్చన్స్కి సంబంధించిన వివరాలు డిస్కస్ చేద్దాం. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, ప్లీజ్ చెక్ ద మార్క్స్. డిస్క్రిప్టివ్ పేపర్కి 75 మార్క్స్ ఉన్నాయి. ఓకే, అన్ని 6 క్వశ్చన్స్కి 75 మార్క్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్కి 10, ఇట్లా ఒక్కొక్కదానికి 10, ఒకదానికి 15 ఉన్నాయి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ని నేను ఎప్పుడైనా దానికి ఒక నిక్ నేమ్ పెట్టాను. ఇట్స్ లైక్ ఏ జాక్పాట్ అంట. ఎందుకు జాక్పాట్ అంటే, ప్రతి క్వశ్చన్కి మీరు ఆలోచించి గుర్తు చేసుకొని రాయాలి. వేరాజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఆ ప్యాసేజ్ అక్కడే ఉంది, క్వశ్చన్స్ అక్కడే ఉంటాయి. ఓకే, మీ జాబ్ ఏమీ లేదు, ఆ పారాగ్రాఫ్ ఆ ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ రాయడమే. ఎక్కడో ఆన్సర్స్ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇక్కడ కొద్దిగా బ్రెయిన్ వాడాలి. యూ హ్యావ్ టు బి లిటిల్ స్మార్ట్ ఇన్ రైటింగ్ ఇట్. ఎనీవే విల్ డిస్కస్. మీకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ట్రాన్స్లేట్ సంథింగ్ ఇన్ టు ఇంగ్లీష్ టు తెలుగు ఒకటి ఉంది, రైట్? or Telugu to English, whatever they just give you, right? So there are 2 translations, I guess, but in one Telugu subject, one in English. So chuddam. Now let us have a look at what this reading comprehension is. Comprehension ante meaning, understanding. Okay, understanding the given text, a passage. So what kind of a passage will be given? Idi major question. మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో ఉంది, టోఫెల్ జిఆర్ఈ ఐఎల్స్ లెవెల్లో ఉంది, క్యాట్ ఎగ్జామ్లో ఉంటుంది, ఆల్ ఎగ్జామ్స్లో ఉంటుంది. ఎందుకంటే దే వాంట్ టు టెస్ట్ వెదర్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఎ టెక్స్ట్, వెదర్ యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ద గివెన్ అండ్ ప్రిస్క్రైబ్డ్ టైమ్, అండ్ వెదర్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా you need to refer lots of material and you will have a little time frame. చాలా టైం ఉండదు, తక్కువ టైంలోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది దాని. సో ఇట్ టెస్ట్ యువర్ రీడింగ్ స్పీడ్, రీడింగ్ స్కిల్స్, రీడింగ్ హ్యాబిట్ అండ్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఆల్సో you need to identify keywords while reading itself. It saves time. అయితే మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ మీద అండర్లైన్ చేయడానికి లేదు. దానికి ఒక చిన్న టెక్నిక్ నేను చెప్తాను. మీరు రఫ్ పేజ్ రెడీగా పెట్టుకొని ఈ ప్యాసేజ్ చదువుతూ లైన్ నెంబర్ 1లో కీవర్డ్స్ రాయండి. 1 or 2 వర్డ్స్ ఉంటాయి. లైన్ నెంబర్ 2 కీవర్డ్స్, లైన్ నెంబర్ 3, లైన్ 4 ఇట్లా అన్ని రఫ్లో రాసుకుంటే ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదండి, డెఫినెట్గా మీకు ఒక 20 లైన్స్ ఉన్నాయంటే యూ విల్ హ్యావ్ అ 20 కీవర్డ్స్. మీ క్వశ్చన్స్ 10 ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ మీరు అండర్లైన్ చేసుకున్న కీవర్డ్స్ ఆర్ సెపరేట్గా రాసుకున్న కీవర్డ్స్కి సంబంధించే ఉంటుంది. మీకు డౌట్ రావాలి, సార్ దీంతో ఏంటి అసలు అని. మీకు టైం సేవ్ అయ్యే టెక్నిక్ ఇది. సో మీ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ లైన్ నెంబర్ 4కి సంబంధించి ఉంది. సో మీరు ఆన్సర్ రాసే ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రాయాలి. మనం అన్నీ గుర్తుపెట్టుకునే అంత మనకు మేధస్సు లేదు. సో ఆ ప్యాసేజ్లో 4th లైన్కి వెళ్ళి ఆ 4th లైన్ ఏముందో చూసి జాగ్రత్తగా దాని ఆన్సర్ రాయాలి. ఇప్పుడు మీకు రాంగ్ ఆన్సర్ రాశానన్న బాధ కానీ భయం కానీ ఉండదు. ఐ హోప్ యు ఆర్ లిజనింగ్ టు మై పాయింట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఎట్లయితే మీరు అర్థమెటిక్ రీజనింగ్లో ఈ ఆల్ఫాబెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఏం చేస్తారు, మీరు A to Z అన్ని రాసుకొని నంబర్స్ వేసుకుంటారు ఇట్లా. సో ఇన్ ఎ పర్టికులర్ కోడ్ డాగ్ ఈజ్ దిస్, ఆర్ రెయిన్ ఈజ్ దిస్ అన్నప్పుడు ఆ నంబర్ తీసుకొని ఏకి 1 ఇది వచ్చింది, 26 Z వచ్చిందని. సిమిలర్లీ మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఈ మెథడ్ వాడి చూడండి, ఇట్ విల్ సేవ్ టైం. లేదా మనం రెగ్యులర్గా ఏం చేస్తామండి, వీ విల్ రీడ్ ద ప్యాసేజ్, వీ విల్ రీడ్ ద క్వశ్చన్స్, అగైన్ విల్ సర్చ్ ఫర్ ద ఆన్సర్స్. అందులో మళ్ళీ 1-2 ఆన్సర్స్ వెళ్ళిపోవచ్చు, 2 మార్కులు ఎగిరిపోవచ్చు. ఆర్ సమ్ పీపుల్ టోల్డ్ మీ దట్ దే విల్ రీడ్ ద క్వశ్చన్స్ ఫస్ట్, దెన్ దే విల్ రీడ్ ద ప్యాసేజ్ నెక్స్ట్ అండ్ దే విల్ సర్చ్ ఫర్ ఇట్. ఎంత టైం అవుతుందండి? దాని బదులు చదివేటప్పుడే రఫ్లో ప్యారలల్గా ఇది చదువుతూ లైన్ 1లో 1 or 2 వర్డ్స్, లైన్ 2 1 or 2 వర్డ్స్
లైన్ 3 స్టాటిస్టిక్స్ ఇచ్చాడు, లైన్ 4 ఇది ఇచ్చాడు. దెన్ వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ దిస్ అనే క్వశ్చన్ ఉందనుకోండి, ఆల్రెడీ మీరు ఒక లైన్లో అండర్ పర్సంటేజ్, ఆ లైన్లో ప్యాసేజ్కి వెళ్ళి జాగ్రత్తగా చేయాలి. యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్ మ్యాథమెటిక్స్. పీపుల్ సే మ్యాథమెటిక్స్ ఈజ్ టఫ్, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ మ్యాథమెటిక్స్ యూ కెన్ స్కోర్ 100% మ్యాథ్స్లో. అట్లనే ఇంగ్లీష్లో కూడా ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో కూడా మీరు ఒక చిన్న టెక్నిక్ వాడితే, మీరు ఈ సెషన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్యాసేజ్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నంబర్ 1. సెకండ్ టెక్నిక్ ఇంకొకటి విచ్ ఐ ఆల్వేస్ షేర్ విత్ ద స్టూడెంట్స్. ఒక ప్యాసేజ్ మీరే తీసుకోండి, ఒక డిఫరెంట్ ప్యాసేజ్ దట్ కెన్ బీ ఆన్ బిజినెస్ ఆర్ ఎకానమీ ఆర్ కార్ ఇండస్ట్రీ ఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఆర్ స్కూల్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్. ఒకటి తీసుకొని మీరు ఈ అండర్లైన్ చేసి మీరే ఒక 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి ప్లీజ్. మీరే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. ఈ అలవాటు చేస్తే యూ విల్ గెట్ ద స్పీడ్. సో వెన్ యూ రీడ్ ద న్యూస్ దట్ ప్యాసేజ్ గివెన్ టు యూ, మీరు ఆ పారాగ్రాఫ్ స్టార్ట్ కాగానే, ఫ్యూ లైన్స్ స్టార్ట్ కాగానే యూ విల్ అండర్స్టాండ్, ఓ దిస్ ప్యాసేజ్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అండ్ హీ విల్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దిస్ అని మీకు తెలిసిపోతుంది. అక్కడ చదవగానే గుర్తుంటుంది. ఆర్ యు గెటింగ్ మీ? 2 మెథడ్స్ ఐ టోల్డ్ యూ. 1 ఈజ్ క్వశ్చన్స్ ఉంటే కీవర్డ్స్ రాసి ఏ లైన్లో ఏ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఉందో చూసి కరెక్ట్ ఆన్సర్ రాయడము. రెండోది ప్రాక్టీస్ ఏం చేయాలి, మీరే ఒక ప్యాసేజ్ తీసుకొని, అది ఏదైనా బుక్లో కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, మీరే క్వశ్చన్స్ తయారు చేయండి ప్లీజ్. ఒక 20 లైన్ 25 లైన్ ప్యాసేజ్ తీసుకొని మీరు 10 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. అండ్ ఎట్లుండాలి ఆ క్వశ్చనింగ్, ఎట్లుంటుంది? ఫస్ట్ పారాది, ఫస్ట్ లైన్ది ఫస్ట్ క్వశ్చన్ ఉండదు. యువర్ 5th లైన్ విల్ బి ద క్వశ్చన్ నెంబర్ 1, 7th లైన్ విల్ బి ద క్వశ్చన్ నెంబర్ 2. ఇట్లా జిగ్జాగ్ చేస్తాడు. ఓకే, ఎందుకంటే వర్క్ ప్లేస్లో మీకు డే టు డే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ కాబోతున్నారు కాబట్టి మీకు పోలీస్ స్టేషన్కి వచ్చే కేసెస్ అన్నీ కూడా మీరు వెల్ ప్రిపేర్డ్ ఉండే కేసెస్ ఏముండవు, ఎమర్జెన్సీ కూడా ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మీ? చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన మారేడుపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు క్లోజ్ బై ఫైర్ ఆఫీస్ నుండి వెహికల్స్ వచ్చాయి, అక్కడే వాటర్ డిపార్ట్మెంట్ ఉంది. లుక్ ఎట్ ద ఆఫీసర్స్, వాటర్ డిపార్ట్మెంట్ ఉండి వాటర్ ట్యాంకర్స్ కూడా తీసుకెళ్లారు. సో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ డిఫరెంట్ ఇమీడియట్ సొల్యూషన్స్, రైట్? సో ఈ జిగ్జాగ్లో ఎందుకు ఉంటుంది ప్యాసేజ్ అంటే, మీరు వీటన్నింటిని ఆర్గనైజ్ చేసే స్కిల్స్ డెవలప్ చేయాలి. గజిబిజిగా ఉన్న వాతావరణాన్ని కానీ దీన్ని కానీ మీరు సెట్ చేయాలి రేపు పొద్దున డ్యూటీలో ఉన్నప్పుడు. సో ఎక్స్టెన్సివ్ వొకాబులరీ విల్ బి యూస్ఫుల్. ఇక్కడ ఒక పాయింట్, సార్ ఫస్ట్ పార్ట్ 25 మార్క్సే ఉన్నాయి, అందులో సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈడియమ్స్ చిన్న ఉన్నాయి సార్, అది ఒకటే క్వశ్చన్ వస్తుంది, మరి నేర్చుకొని ఏం లాభం సార్ అంటే, అక్కడ 1 మార్కే రావచ్చు. బట్ వాట్ ఎవర్ వొకాబులరీ దట్ యు ఆర్ లెర్నింగ్ విల్ బి యూస్ఫుల్ in paragraph writing, in essay writing, in reading comprehension, in report writing and all. Are you getting me? ఏది సిన్సియర్గా నేర్చుకున్నది ఎప్పుడు వేస్ట్ కాదు. ఐ స్టిల్ రిమెంబర్ వన్ IAS టాపర్, షీ సెడ్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ విల్ బీ రివార్డెడ్. నేను ఎప్పుడో నా 10th క్లాస్ అప్పుడు చదివా అది. ఆమె అన్నదన్నమాట, ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ విల్ బీ రివార్డెడ్ అంటే సిన్సియర్గా మీరు నేర్చుకున్నది ఏది కూడా వేస్ట్గా పోదు, ఏ వొకాబులరీ వేస్ట్గా పోదు. మీరు నేర్చుకున్న చూడండి, ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మీకు నేర్చుకున్న వొకాబులరీ ఒక 3-4 ఐటమ్స్లో పనికొస్తుంది. అప్పుడు అనుకుంటారు ఎస్, ఓకే, డోంట్ హ్యావ్ దట్ లిమిటెడ్ కైండ్ ఆఫ్ అ థింకింగ్, రైట్? సో గో ఆన్ రివైజింగ్ ద వొకాబులరీ, learning the vocabulary, okay? And then for practice, make your own questions. I already told you, right? So ఈ synonyms, antonyms, idioms ఇవన్నీ కూడా will be useful indirectly here, reading comprehensionలో. మీకు ప్యాసేజ్లు ఎట్లాంటివి వస్తాయండి? మీకే డౌట్ రావాలి, సార్ ఏ రకమైన టాపిక్స్ ఉంటాయి ఈ ప్యాసేజ్లో? మేము BA పబ్లిక్ యాడే వస్తుందా? నేను సైన్స్ ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్ వస్తుందా? నో, దే విల్ బి సెలెక్టింగ్ మోస్ట్లీ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆర్ యు గెటింగ్ మీ? డిఫరెంట్ అంటే అది ఆస్ట్రాలజీ మీద ఒక ప్యాసేజ్ ఉండొచ్చు, ఫిలాసఫీ మీద ఉండొచ్చు, పెయింటింగ్ మీద ఉండొచ్చు, యునాని మెడిసిన్ మీద ఉండొచ్చు, ఓకే, ఉజ్జయిన్ టెంపుల్ మీద ఉండొచ్చు, తెలీదు. ఎందుకు డిఫరెంట్ ఇస్తాడు? యూ షుడ్ బి రెడీ టు రీడ్ అ న్యూ ప్యాసేజ్ అండ్ దెన్ comprehend or understand it immediately in the given time frame. Are you getting me?
So be prepared to get a different passage, number one. And as I have been telling you, read newspaper articles. There you will find different articles, different subjects. So అది ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ I was teaching IELTS. I always told you, I guess, I don't know, let me just tell you. అందులో కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. 3 passages ఇస్తాడు, 1 hour, 20 minutes. చాలామంది నాకు ఇంగ్లీష్ వచ్చు అంటారు, ఇంగ్లీష్ మీడియం మేమంటారు, కానీ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్లో. ఓన్లీ 2 members, I still remember 𝗬𝗏 now who is in London, another Nancy అని, that lady is in US. వీళ్ళిద్దరు మాత్రం 100% సాల్వ్ చేశారు. అది 40 minutesలో 3 passages చేసేసారు వాళ్ళు. మిగతా వాళ్ళు 1 hourలో 1 passage కరెక్ట్ చేయలేకపోయారు. నో ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, హిందీ మీడియమా, మరాఠీ మీడియమా కాదు. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ the speed of thinking and understanding and then coming to the conclusion about the given question, right? So what is the secret of their success in IELTS reading comprehension? అంటే వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ నావల్స్ చదివే అలవాటు ఉంది. సో వాళ్ళకి స్పీడ్ ఎక్కువ ఉంది. వాళ్ళు గెస్ కూడా చేయగలరు. ఈ ఆథర్ కొద్దిగా 1 or 2 lines చూడంగానే ఈయన ఫలానా ఈయన ఈ విషయం మాట్లాడబోతుండు అని తెలియాలి. అది అందరూ రావాలి, అది వస్తుంది, రైట్? అండ్ యూ షుడ్ హ్యావ్ అ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. అంటే చదవగానే ఏం చెప్పబోతున్నాడు ఈయన. ఈజీ గోయింగ్ టు క్రిటిసైజ్ ద మూవీస్, మూవీ మీద ఎస్సే ఉందనుకుందాం, రీడింగ్ ప్యాసేజ్ ఉందనుకుందాం. ఆర్ ఈజీ గోయింగ్ టు ప్రైజ్ ద మూవీస్, ఆర్ ఈజీ గోయింగ్ టు ఆర్గ్యూ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మూవీస్, ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ ఇన్ బిట్వీన్ ఏమంటున్నాడు అయినది, ఓకే? అండ్ రెగ్యులర్ రీడింగ్ విల్ హెల్ప్ యూ. కాబట్టి రీడింగ్ కాంపిటీషన్ మార్క్స్ రావాలంటే, ఆ 10 marks రావాలంటే రోజు ఒక పారాగ్రాఫ్ సైలెంట్గా చదవండి, అర్థం చేసుకోవడానికి చూడండి, దాని సమ్మరీ తయారు చేయండి లేదా కీవర్డ్స్ చేయండి. ఎంజాయ్ రీడింగ్ అండ్ ఎంజాయ్ డూయింగ్ ద సమ్మరీ ప్లీజ్, ఓకే? రూట్ వర్డ్స్, నాలెడ్జ్ ఆఫ్ రూట్ వర్డ్స్ విల్ ఆల్సో హెల్ప్ యూ. రూట్ వర్డ్స్ అంటే ఏంటి? ఆప్టిమిస్ట్ అని ఉంది, ఇది 1 word సబ్స్టిట్యూట్ అండి. సో ఆప్టిమిస్ట్, ఆప్టి ఒక పార్ట్, మిస్ట్ ఒక పార్ట్, ఓకే? ఆప్టిమిస్ట్, ఓకే? పెసిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే పర్సన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఫర్ ఎవ్రీథింగ్. హైదరాబాదీ ఉర్దూలో ఒకటి ఉంటుంది, గిరేతో గిరే మగర్ టాంగ్ ఊపర్ అంటారు. అంటే కింద పడ్డా కూడా కాలు మొత్తం పడలేదు, కాలు పైకి ఎత్తున్నా అంటాడు. అట్లా పాజిటివిటీ అక్కడ. ఆర్ యు గెటింగ్ మీ? సో ఏది జరిగినా కూడా మన మంచికే అన్నట్టు. ఈ ఆప్టిమిస్ట్, ఈ ఆప్ట్ అనేది పాజిటివిటీ, ఇది రూట్ వర్డ్. సో ఇఫ్ యూ కెన్ లెర్న్ ద రూట్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్ దట్ యూ హ్యావ్, that will also help you in understanding new words, unknown words that you get in the passages. కొన్నిసార్లు కొత్త పదాలు కూడా వస్తాయి ప్యాసేజ్లో, డోంట్ వరీ. అనదర్ పాయింట్, కొత్త పదం సరే ఇది అర్థం కావట్లే, ఆ కాంటెక్స్ట్ చదవండి, ఆ థీమ్ అర్థం చేసుకోండి. యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ వెరీ ఇంపార్టెంట్లీ, మోస్ట్ ప్రాబ్లీ, మ్యాక్సిమం. అండ్ దేర్ ఈజ్ what you call a passage I have just given you, okay, as a court reporter. I don't know whether you can just read it, but you can just copy it and read. ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాను ఇక్కడ, ఓకే? I often visit the only family court in Mumbai. ఇది ఒక ఫ్యామిలీ కోర్ట్ ఇష్యూ. ఏం జరుగుతుంది ఫ్యామిలీ కోర్టులో అని. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివోర్స్, గొడవలు, అత్త కోడలు, ఇవన్నీ అల్లుడు సతాయించడం, ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. ఆర్ యు గెటింగ్ మీ? వాట్ ఈస్ దట్ వీఆర్ డిస్కసింగ్? వెళ్తే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇది తీసుకున్నప్పుడు మీరు ఎట్లా చదువుతారు? సో కోర్ట్ రిపోర్టర్, ఫ్యామిలీ కోర్ట్ ఇన్ ముంబై, ఓకే? అండ్ lot of divorce case applications, okay, domestic violence, okay, and adultery ante abusing the other member in the family. So ee words ani underline chesukovali meeru, okay? Dowry and also just read inko divorce case anadu, divorce claiming that his wife was a spendthrift. విచిత్రం, భార్య చాలా ఖర్చు పెడుతుంది, పిచ్చిగా ఖర్చు పెడుతుంది, డైవర్స్ అడిగిందంట ఆయన. సో ఫ్యామిలీ కోర్టులో రకరకాలుగా ఉంటాయి, సీరియస్ కేసెస్ ఉంటాయి, ఫన్నీ కేసెస్ ఉంటాయి, అర్థం కాని కేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ అండర్లైన్ ఎందుకు చేస్తున్నాం మనము? ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ శాంపుల్ ఇయర్. ఎందుకు? మీ క్వశ్చన్స్, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 4, ఒక క్వశ్చన్ ఏమంటాడు? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ ఆర్ ప్యాసేజ్ అంటాడు. థీమ్ ఏంటిది? ఫ్యామిలీ కోర్ట్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హీ హాస్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్ అంటాడు. Divorce cases, domestic violence, adultery, okay? In which city this article has been taken in అంటాడు. అక్కడ ముంబై అని ఉంది, క్వశ్చన్ 6.
So what you do is you just underline, go on underlining this I just wanted to share this. The text may not be clear for you, just చెప్పడానికి ఒక శాంపుల్ తీసుకున్నాను నేను. మీరు ఒకటి తీసుకొని అండర్లైన్ చేయండి, పక్కన మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. ఇది కొద్దిగా బ్రెయిన్ వర్క్, బట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ యూ విల్ గెట్ ద స్పీడ్. అండ్ ఎగ్జామ్లో మీకు 15 minutes టైం ఉంటే 7 minutesలో మీరు కంప్లీట్ చేయగలరు. ఇంకా మిగతా 7 minutesలో యూ కెన్ డబుల్ చెక్, క్రాస్ చెక్, కరెక్ట్ యువర్ ఆన్సర్ ఎగ్జామినర్ కన్నా ముందు. సో మీరే డిసైడ్ చేయొచ్చు ఎన్ని మార్కులు మీకు రాబోతున్నాయో. మీరు టైం కొద్దిగా సేవ్ చేసి 2 hours 15 minutesలో 2 hoursలో మీరు అన్ని ఆన్సర్స్ రాసేసి 6 ఆన్సర్స్, ఆ 15 minutesలో అన్ని ఆన్సర్స్ని మీరే ఒక ఎగ్జామినర్ లాగా లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ చెక్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సమ్ మిస్టేక్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 సార్లు చూసినా కూడా నా పీపీటీలో మిస్టేక్ వచ్చింది. మేడం బదులు MADM వచ్చింది. అంటే థర్డ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్. ఆర్ యూ గెటింగ్ మీ? సో యూ హ్యావ్ టు స్పేర్ దట్ లాస్ట్ 15 minutes టు రీచెక్ యువర్ ఎవ్రీ. ఇది చాలామంది చేయరండి. అయిపోగానే తొందరగా ఎంతసేపు బయటికి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి. వై ఆర్ ఇన్ ఎ హరీ? సో ప్లీజ్ రీచెక్ యువర్ ఎవ్రీ ఆన్సర్ కేర్ఫుల్లీ, పేషెంట్లీ, అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మిస్టేక్, కరెక్ట్ ఇట్, దెన్ యూ విల్ గెయిన్ మోర్ మార్క్స్ హియర్. అండ్ ఇంకొక ప్యాసేజ్ జస్ట్ ఒకటి శాంపుల్ ఇచ్చాను. ఈజ్ దర్ ఎ స్టడీ డాగ్ క్రైసిస్ ఇన్ ఇండియా, ఎ స్ట్రే డాగ్ క్రైసిస్. ఈజ్ దేర్ ఎ స్ట్రే డాగ్ క్రైసిస్? స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు ప్రాబ్లం ఏంటి? ఇందాక వేరే ఎపిసోడ్లో అన్నాను కూడా. అండ్ ఈజ్ దిస్ ప్రాబ్లమ్ ఏ యూనిక్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా, రైటా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేఘనా ఉన్యాల్ అన్నది ఫస్ట్ సమ్ కాంటాక్ట్, దిస్ ఇస్ నాట్ అన్ ఇండియన్ ప్రాబ్లమ్ అన్నది అండర్లైన్. ఈ ప్యాసేజ్కి క్వశ్చన్స్ ఉండొచ్చు మళ్ళీ, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 4. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ఈజ్ దిస్ ఏ హైదరాబాదీ ప్రాబ్లమ్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్ అంటాడు. ఆల్రెడీ ఫస్ట్ దగ్గర అన్నాడు దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఓన్లీ రిలేటెడ్ టు ఇండియా అన్నాడు. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎ గ్లోబల్ ఇష్యూ అన్నాడు. మళ్ళీ అక్కడ క్వశ్చన్ ఉండొచ్చు, ఈజ్ ఇట్ ఎ గ్లోబల్ ఇష్యూ ఆర్ లోకల్ ఇష్యూ అంటాడు. మళ్ళీ మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకున్నారు కదా, line 1, question 1, line 1, line 2, line 3 or whatever. Okay, so this is another sample. Don't worry if the text is not visible. మీకు ఒక శాంపుల్ చెప్పడానికి ఇచ్చాను. ఒక ప్యాసేజ్ తీసుకోండి, మీరే దాని కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. దట్ డెఫినెట్లీ మీరు అండర్లైన్ చేసిన వర్డ్స్ నుండే క్వశ్చన్స్ ఉంటాయి. యుల్ బి సర్ప్రైజ్డ్. మీరు ఆఫ్టర్ ద ఎపిసోడ్ యూ ప్రాక్టీస్ దిస్ ఒకటి చూసి యూ విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్డ్. ఎట్లయితే కొన్ని ఎగ్జామ్స్కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే సమ్ టైమ్స్ సేమ్ క్వశ్చన్స్ వచ్చినట్లే వస్తాయి, సేమ్ ఆల్మోస్ట్, బికాస్ సమ్ టైమ్స్ ఐ కెనాట్ అవాయిడ్ గివింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ గ్రూప్ 1లో హోమోనిమ్ ఇచ్చాడు లాస్ట్ టైం 2018లో. ఇంకా 2 ఉన్నాయి అక్కడ, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్లో హోమోనిమ్ కాకుండా హోమోగ్రాఫ్ ఆర్ హోమోఫోన్ వస్తుంది ఒక క్వశ్చన్, చెప్తున్నాను అంతే కదా. సో ప్రీవియస్ క్వశ్చన్స్ విల్ ఆల్సో హెల్ప్ యూ. సమ్ టైమ్స్ రిపీట్ కూడా కావచ్చు, ఒక టాపిక్లో అదే క్వశ్చన్ ఉంటుంది. సో no paper setter can avoid it. So examine the question paper thoroughly, study the question paper, analyze the question paper and keep the syllabus, and you just check how they are framing the question paper. Ee technique kuda meeku help avutundi. Don't worry if you cannot read this text, okay? And then now we move on. I hope you have understood సంథింగ్ అబౌట్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. జాక్పాట్. మీరు మీ ఆన్సర్స్ కరెక్టా కాదా ఎగ్జామ్ హాల్లోనే చెక్ చేసుకునే ఫెసిలిటీ ఓన్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉంది. ఓకే, ఐ హోప్ నవ్ యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద వొకాబులరీ దేర్, అన్నోన్ వొకాబులరీ ఆర్ న్యూ వొకాబులరీ ఆర్ న్యూ టాపిక్. యూ బీ ప్రిపేర్డ్ టు రీడ్ డిఫరెంట్ టాపిక్. మీరు ఊహించని టాపిక్ వస్తుంది. ఆర్ యూ గెటింగ్ మీ? డోంట్ వరీ. మరి ఇది ఇంగ్లీష్లో ఉంది, వర్డ్స్ కొత్తగా ఉన్నాయి, ఏం లేదు, చదవండి, చిన్న లాజిక్, యూ విల్ అండర్స్టాండ్. నౌ విత్ ద సేమ్ స్పిరిట్ లెట్ us మూవ్ టు ద అదర్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ అవర్ డిస్క్రిప్టివ్ పేపర్, దట్ ఈస్ ట్రాన్స్లేషన్. ఓకే, ఒక ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇచ్చేసి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నాడు, రైట్? సో ట్రాన్స్లేషన్ ఈజీ అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం డిఫికల్ట్ కూడా అనిపిస్తుంది. మేజర్ ప్రాబ్లం వచ్చి ట్రాన్స్లేషన్లో యూ మే నాట్ ఫైండ్ ద రైట్ వర్డ్ ఆఫ్ తెలుగు ఫర్ దట్ ఇంగ్లీష్ వర్డ్. అదొక చిన్న ప్రాబ్లం. అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వొకాబులరీ, వాస్ట్ వొకాబులరీ, గుడ్ వొకాబులరీ, రైట్? సో ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళ వొకాబులరీ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ వొకాబులరీ ఉంటుంది. మనం కొన్ని వేరే వాడదాం. ఫైన్, లెట్ us లుక్ ఎట్ ఇట్.
యూ హ్యావ్ అ మెనీ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఈ సింబల్ ఏంటంటే మీరు రైటింగ్లో కానీ రఫ్లో పనికొస్తుంది. ఏ హెడ్డింగ్ ఉంటే దాని అర్థం అనమాట. ఇక్కడ ఈ సింబల్ పెడితే ట్రాన్స్లేషన్ అని అర్థం, కానీ ఫైనల్ ఎగ్జామ్లో రాయడానికి లేదు, నోట్ టేకింగ్లోనే పనికొస్తుంది. సో ట్రెడిషనల్ మెథడ్ ఉంది, మోడర్న్ మెథడ్స్ ఉన్నాయి. బట్ హియర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యూ జస్ట్ నీడ్ ఎ జనరల్ ట్రాన్స్లేషన్. మీ పెద్దగా ఇది ట్రాన్స్లేషన్ టెస్ట్ కాదు, మీరు చేయగలుగుతున్నారు. ఎందుకంటే టుమారో వెన్ యూ ఆర్ ఇన్ ద ఆఫీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు యూ, డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ విల్ కమ్ టు యూ. ఐ రిమెంబర్ ఒక జడ్జ్ ఉన్నారు, నడిపల్లి ఆనందరావు గారని, హ్యూమన్ రైట్స్ కమిషన్లో. We went there for some work. What I observed is that judge was talking to a Muslim man in Urdu, a Telugu man in Telugu, and another Christian man in English. 3 భాషలు వచ్చినాయి ఆ జడ్జికి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అది అందరికీ ఆ స్కిల్ ఉంటుందా ఉండదా తెలీదు. సో మీరు ఆఫీస్లో ఉంటే మీ దగ్గరికి ఒక ఉర్దూ మ్యాన్ రావచ్చు, తెలుగు మ్యాన్ రావచ్చు, మరాఠీ మ్యాన్ రావచ్చు, హిందీ మ్యాన్ రావచ్చు, ఇంగ్లీషే వచ్చిన వాళ్ళు రావచ్చు. సో యూ షుడ్ బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ ఎట్ బేసిక్ లెవెల్. అందుకని ఒక ట్రాన్స్లేషన్ పెట్టారని అనుకోవచ్చు మనం, రైట్? దే విల్ టెల్ దేర్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లాంగ్వేజ్. సో యూ హ్యావ్ టు, అఫీషియల్ రికార్డ్లో మీరు మరాఠీ ఉర్దూ రాయలేరు కదా. సో యూ హ్యావ్ టు record everything in the English language. That's one aspect. And then a good dictionary, Telugu to English or English to Telugu, is a must. There are hundreds of varieties of dictionaries, but you must have 1 or 2 Telugu to English or English to Telugu dictionaries, so that you can understand the meanings and translate it properly. Inko thesaurus, ఇది ఒక వెరైటీ ఆఫ్ డిక్షనరీ, ఇది కూడా ఉండాలి. మీరు ఒక స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే యూ షుడ్ హ్యావ్ సమ్ బుక్స్. సిసెరో, మార్కస్ తులియస్ సిసెరో అని వెరీ పాపులర్ ఫిలాసఫర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలాసఫర్స్, ఆయన అంటాడు, ఏ రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ సోల్ అన్నాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ సోల్. సిసెరో, షార్ట్గా సిసెరో అని చదివి ఉంటారు మీరు, గుర్తొస్తుండొచ్చు. అంటే ఒక స్టూడెంట్ దగ్గర ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉండాలి, అందులో డిక్షనరీస్ 1 or 2 వెరైటీస్, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు చిన్నదైన ఉండాలి. ఒక థెసారస్ ఉండాలి. థెసారస్ అంటే ఏంటిది? ఇట్స్ అ డిక్షనరీ ఆఫ్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. అది మీరు క్యారీ చేయాలి ఎక్కడ పోయినా. రాబర్ట్స్ థెసారస్ అని ఇంటర్నేషనల్ ఎడిషన్ ఉంటుంది, నేషనల్ ఎడిషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎడిషన్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, నేషనల్ ఎడిషన్ కొద్దిగా తక్కువ. సండే మార్కెట్కి వెళ్తే మీరు యాబిడ్స్కి, కోటికి, యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ డిక్షనరీస్, సమ్ బుక్స్ ఎట్ ఎ వెరీ ఎకానమికల్ ప్రైస్. సార్ డబ్బులు అంత పెట్టలేము అనుకుంటే మీరు సండే మార్కెట్ వెళ్ళిపోండి, 11 o'clock మంచి బ్రేక్ఫాస్ట్ చేసి, యూ కెన్ బై ఇట్. ఐ బీన్ టెలింగ్ ఆల్ ద ఎస్ఐ ఆస్పిరెంట్స్ ఆల్సో, ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అని చెప్తా ఉంటే ఫస్ట్ డిక్షనరీ ఉందా అంటే లేదా కొనమన్నాను ఫస్ట్, ఇవాళ కొందరు చూపెట్టారు. సో యూ ఆల్ షుడ్ హ్యావ్ దీస్ 2 things, number 1. Then reading both Telugu and English newspaper, this is my one of the ఓన్ ఐడియాస్ ఐ వుడ్ సే. ట్రాన్స్లేషన్కి ఒక చిన్న టెక్నిక్ ఇది నాకు అనిపించింది. మేబీ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, ఐ డోంట్ నో. బట్ ఏంటది? ఒక మీరు ఒక తెలుగు పేపర్ రెగ్యులర్గా చదువుతారు ఎట్లాగో, అండ్ దెన్ రీడ్ 1 ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ టేక్ ద సేమ్ టాపిక్స్ అండ్ కంపేర్. ఐ విల్ షో 1 శాంపుల్. ఓకే, కంపేర్ చేయండి. ఆ వర్డ్స్, ఈ వర్డ్కి ఈ వర్డ్ మీనింగ్ తెలిసిపోతుంది వితౌట్ ద యూజ్ ఆఫ్ డిక్షనరీ. సింపుల్ టెక్నిక్, without touching the dictionary you can learn meanings. ఓకే, కాబట్టి 2 చదవండి. ఒకటే ఆర్టికల్ తీసుకోండి. ఏ ఆర్టికల్? కామన్ ఆర్టికల్ తీసుకోండి. హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఒకటి కామన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఒక న్యూ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో అది తెలుగులో పేపర్లో వస్తుంది, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వస్తుంది, తెలంగాణ టుడేలో వస్తుంది. నమస్తే తెలంగాణ టుడే తీసుకోండి. 2 ఒకటే ఆర్గనైజేషన్ కాబట్టి డెఫినెట్గా కామన్ ఆర్టికల్స్ ఉంటాయి, వేరే వేరే దాంట్లో మిస్ కావచ్చు. సో తీసుకొని సేమ్ ఆర్టికల్, హరీష్ రావు గారు ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఆరోగ్య స్కీమ్ అదే ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ వర్డ్స్ అన్నీ వచ్చేస్తాయండి. యూ విల్ డెవలప్ యువర్ ట్రాన్స్లేషన్ స్కిల్స్. ట్రై దిస్ ప్లీజ్. అండ్ దెన్ యూ నీడ్ నాట్ ట్రాన్స్లేట్ వర్డ్ బై వర్డ్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, వర్డ్ బై వర్డ్ అవసరం లేదు. రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్స్టాండ్ ద ప్యాసేజ్, ద థీమ్ దేని గురించి ఉంది అది. ఓకే, అది ట్రాన్స్లేట్ చేస్తే చాలు.
వర్డ్ మీకు దొరకకపోవచ్చు, కష్టం, చాలా తక్కువ మందికే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ తెలుసు. until unless they are experts in translation, చాలా తక్కువ మంది. అండ్ దెర్ ఇస్ అ గ్రేటర్ డిమాండ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆల్సో. గూగుల్లో ఉంది, 1 పేజ్ చేస్తే 50 రూపీస్ నుండి చాలా పే చేస్తారు వాళ్ళు యాక్చువల్ ట్రాన్స్లేషన్ చేస్తే. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్, లాట్ ఆఫ్ స్కోప్. బై సిట్టింగ్ ఎట్ హోమ్ యూ కెన్ ఎర్న్. అండ్ ఓన్లీ ద మెయిన్ అండ్ సెకండరీ ఐడియాస్ నీడ్ టు బి ట్రాన్స్లేటెడ్. డోంట్ వరీ, వర్డ్ మిస్టేక్ చాలామంది నాకు చెప్తారు, సార్ మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాము, మ్యాగజైన్ చదువుతున్నాం, ఎడిటోరియల్ చదువుతున్నాం, ఫస్ట్ లైన్లోనే తెలియని వర్డ్ వచ్చింది సార్, ఇంకా బోర్ వచ్చి మూసేసామని. డోంట్ వరీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వర్డ్స్, ట్రై టు అండర్స్టాండ్ ద థీమ్ ఆఫ్ దాట్. అండ్ దెన్ when you are translating, another important point is you are not supposed to add your own views or opinions. సార్ ఈ టాపిక్ నాకు నచ్చలే అని మీ ఒపీనియన్ ఎవరు అడగలే. ఆ టాపిక్ ఏది ఉంటే దాన్నే మీరు సాధ్యమైనంత వరకు ట్రాన్స్లేట్ చేయాలి. అది మీకు నచ్చింది నచ్చలేదు అనవసరం, అక్కడ ఒపీనియన్ అడగలేదు వాళ్ళు ట్రాన్స్లేషన్లో. అది మీకు ఎస్సేలోనో పారాగ్రాఫ్లోనో ఎక్కడో అడగొచ్చు ఒపీనియన్స్, గివ్ యువర్ వ్యూస్ అని. అండ్ I just wanted to share one point here. What is the difference between translator and interpreter? Translator ante you translate the text from one language to the other on paper. Interpreter is he translate the language of one person to the other person in different language directly. For example, Prime Minister Department lo, Foreign and External Affairs Department lo chala jobs untai. If the Prime Minister is going to Russia, they need an interpreter who can translate Russian into English or Hindi. So these people will travel in the business class with the Prime Minister. And if you are good at 2 languages, you have a wonderful scope. Adi higher end. Okay? Interpreter ante oral ga translate chesevallu. Translator ante you translate on a paper. Right? And you have to present the idea of the speaker only. Me views, opinion avanni avasaram le akkada. ఆ స్పీకర్ ఏమంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పారాలో మూవీస్ ఆర్ రాంగ్, యూజ్లెస్ అన్నాడంటే అదే ట్రాన్స్లేట్ చేయాలి. ఈయనెవరంటే నాకు మూవీస్ ఇష్టం అని మీరు యాడ్ చేయడానికి లేదు అక్కడ. ఎస్, యూ హ్యావ్ టు జస్ట్ ఫాలో. అండ్ ఐడియా ఆర్ ఓన్లీ ద ఐడియాస్ నీడ్ టు బి ట్రాన్స్లేటెడ్. ఐ హ్యావ్ యూజ్ ది సింబల్ ఫర్ ద వర్డ్ ట్రాన్స్లేటెడ్. ఆ పారాలో టెక్స్ట్లో ఉన్న ఐడియాస్ మాత్రమే మీరు ట్రాన్స్లేట్ చేయాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు యాడ్ ఎనీథింగ్. ఒక శాంపుల్ ఇచ్చాను. KTR sends legal notices to, nothing political here, I am just sharing this, okay? KTR sends legal notices to Revanth, Bandi Sanjay for baseless charges. ఇది ఒక ఆర్టికల్ ఉందండి. ఇక్కడ సెన్స్ లీగల్ నోటీసెస్, ఇది ఎందుకు చెప్తున్నాను, నెక్స్ట్ ఒక తెలుగుది ఒకటి నేను సెలెక్ట్ చేశాను, చూద్దాం. ఇది సంజయ్ రేవంత్కు KTR లీగల్ నోటీసులు. సెన్స్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై పేపర్ లీక్ ఆరోపణలు చేస్తున్నందుకే పంపుతున్నట్లు మంత్రి వెల్లడి. సో ఈ ఆర్టికల్ చదివితే వితౌట్ యూజింగ్ ద డిక్షనరీ యూ విల్ ఫైండ్ ద వర్డ్స్ ఇన్ 2 languages. ఐ హోప్ దిస్ టెక్నిక్ విల్ హెల్ప్ యూ. ఆర్ యూ గెటింగ్ మీ? సో ఈ పారా అంతా చదవండి, ఆ పారా అంతా చదవండి, మోస్ట్లీ కామన్ వర్డ్స్ వస్తాయి. అండ్ నంబర్ 1 మీనింగ్స్ తెలుస్తాయి. నంబర్ 2 you will know how to use the sentences in translation. ఈ సెంటెన్స్లో ఇలాగ అనాలా, ఇట్లా అనాలా అనేది కూడా వస్తుంది. దిస్ యూ షుడ్ ప్రాక్టీస్ ఫర్ యువర్ ట్రాన్స్లేషన్. ఐ హోప్ దిస్ టెక్నిక్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంకొకటి, RTC టు లాంచ్ డైనమిక్ ప్రైసింగ్ ఫర్ టికెట్స్ ఆన్ లాంగ్ రూట్స్ ఫ్రమ్ March 27 అన్నాడు. డైనమిక్ ప్రైసింగ్ అని పెట్టారు వీళ్ళు. సో దీనికి ఒక తెలుగుది కూడా ఉంది ఆర్టికల్, చూడండి. RTC టికెట్ బుకింగ్లో డైనమిక్ ప్రైసింగ్. ఇక్కడ వీళ్ళు తెలుగు వర్డ్స్ దొరకలేదు, సో డైనమిక్ ప్రైసింగ్ అనే పెట్టిండు. సో సమ్ టైమ్స్ వెన్ యూఆర్ ట్రాన్స్లేటింగ్, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ వర్డ్, ప్రాపర్ వర్డ్, యూజ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఆర్ యూ గెటింగ్ మీ? డోంట్ వరీ. సో ఈ డైనమిక్ ప్రైసింగ్ ఇక్కడ కూడా రాస్తాడు, ఇదంతా చదవండి. ఆ వర్డ్స్ యూ విల్ అండర్స్టాండ్. ఐ హోప్, ఓకే, ఐ హోప్ దిస్ టెక్నిక్ విల్ హెల్ప్ యూ ఇన్ ట్రాన్స్లేషన్. సో వన్ మోర్ సజెషన్ ఈజ్, టేక్ ఎ స్మాల్ పారాగ్రాఫ్ ఇన్ ఇంగ్లీష్, try to translate it, get it checked by an expert who is available to you, okay, and check. You can also cross check. ఆ ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్లో ఎన్ని ఐడియాస్ ఉన్నాయి మీరు గుర్తుపట్టాలి. సపోజ్ అందులో 5-6 ఐడియాస్ ఉంటే 5-6 ఐడియాస్ని ట్రాన్స్లేట్ చేయండి. ద సెంటెన్స్ స్ట్రక్చర్ మే బి డిఫరెంట్, సైజ్ మే బి డిఫరెంట్ అండ్ ఆల్.
order almost pass, same follow kavali. So with this, I hope you have understood some techniques and tips on reading comprehension and also translation. I hope after this session you feel little relaxed and you feel enthusiastic in practicing until you write your final exam. And don't worry about the tension that is prevailing in the state now. You keep practicing. అది గవర్నమెంట్ చూసుకుంటుంది, ఏది జరిగినా కూడా. ఆ పేపర్ లీకేజ్ అయినా ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో వాళ్ళు పెట్టుకుంటారు, మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, యూ జస్ట్ యూజ్ దిస్ టైమ్ టు ప్రిపేర్. మీకు టైం కొద్ది ఎక్స్ట్రా దొరికినా కూడా 1 week 2 weeks, use it for your preparation. Don't let this stress come to you. This is my sincere suggestion. With this, I call it a day and I wish you all the best in your examination. I hope this session will help you to do well in the final examination and you will be successful in the examination, and these techniques will be useful for you. And from the 𝗧 channel, I wish you all the very best, and please give your feedback also to 𝗧 so that they can improve the programs and other things based on your positive feedback. All the very best.